హాయ్ ఎవరో ఇకపై ఏవైనా సైబర్ ఫ్రాడ్ జరిగితే మీ ఏదైతే అమౌంట్ కోల్పోతున్నారో ఆ అమౌంట్ లో 85% మీ బ్యాంకే మీకు చెల్లించాలి. లేటెస్ట్ గా వచ్చిన ఆర్బీఐ రూల్స్ ప్రకారం ఏదైనా సైబర్ ఫ్రాడ్ జరిగితే మీరు విత్ ఇన్ 5 days లో కంప్లైంట్ ఇస్తే 50,000 కన్నా అమౌంట్ తక్కువ ఉంటే ఆ మొత్తం అమౌంట్ లో 85% మాక్సిమం ఆఫ్ 25,000 ని ఏ బ్యాంక్ లో ఫ్రాడ్ జరిగిందో ఆ బ్యాంకు కంపల్సరిగా కస్టమర్ కి పే చేయాలి. అయితే లైఫ్ లో ఒక్కసారి మాత్రమే మీరు అవకాశాన్ని ఉపయోగించుకోగలుగుతారు. మళ్ళీ మళ్ళీ ఫ్రాడ్ జరిగితే అప్పుడు బ్యాంక్ ఎటువంటి రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి. ఒకవేళ ఈ ఫ్రాడ్ అనేది బ్యాంక్ యొక్క సర్వర్ల ఇష్యూ వల్ల బ్యాంక్ యొక్క సిస్టమ్ లోపం వల్ల జరిగితే మీరు ఎన్ని డేస్ తర్వాత కంప్లైంట్ ఇచ్చినా గానీ ఫుల్ అమౌంట్ మీకు రిఫండ్ ఇస్తుంది. అదే విధంగా కస్టమర్ తెలియక ఓటీపీ గానీ పాస్వర్డ్ గానీ షేర్ చేసి అమౌంట్ ఫ్రాడ్ జరిగితే బ్యాంక్స్ ఎటువంటి బాధ్యత వహించదు. అదే విధంగా క్రెడిట్ కార్డ్స్, మ్యూచువల్ ఫండ్స్, షేర్స్, బ్యాంకింగ్ ఫైనాన్సెస్ లో ఏదైనా ఇలాంటి సైబర్ ఫ్రాడ్స్ జరిగితే ఎవరికి కంప్లైంట్ ఇవ్వాలి, ఏ వెబ్సైట్ లో కంప్లైంట్ ఇవ్వాలి, ఏ మొబైల్ నెంబర్ డైల్ చేయాలో నేను మీకు డీటెయిల్ గా స్క్రీన్ మీద ఇస్తున్నాను. ఈ వీడియోని షేర్ చేసుకొని మీ చుట్టాలకు గానీ మీ ఫ్రెండ్స్ లో గానీ ఇలాంటి ఎవరైనా సైబర్ ఫ్రాడ్ జరిగితే వాళ్ళందరికీ షేర్ చేయండి. ఫ్యూచర్ లో మీ అందరికీ ఉపయోగపడుతుంది. అదే విధంగా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళు ఒక మొబైల్ యాప్ ని తీసుకొచ్చారు. ఈ యాప్ లో ఎటువంటి ఫ్రాడ్ జరిగినా సింపుల్ గా మీరు రిపోర్ట్ చేయొచ్చు. అదే విధంగా మీ మొబైల్ పోయినా గానీ ఈ యాప్ నుంచి మీరు బ్లాక్ చేయొచ్చు. కమెంట్ సెక్షన్ లో మొబైల్ యాప్ అని కమెంట్ చేయండి. యాప్ యొక్క లింక్ కూడా నేను మీకు షేర్ చేస్తాను. థ్యాంక్ యూ.